హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణలోని విద్యా ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకుందాం. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టాస్క్ ద్వారా 6000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. నిరుద్యోగులకు అధునాతన సాంకేతిక శిక్షణ అందించి దాదాపు 6000 మందికి ఈ సంవత్సరంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్ టాస్క్ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. టాస్క్ కార్యక్రమాలను మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం సచివాలయంలో ఆ విభాగం ఉన్నతాధికారులతో సమీక్షించారు. గత సంవత్సరంలో 4100 మంది ఉద్యోగాలు పొందడంలో టాస్క్ క్రియాశీలకంగా వ్యవహరించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. నిరుద్యోగులు విద్యార్థులకు నైపుణ్యాలను అందించడంలో టాస్క్ గణనీయమైనటువంటి పురోగతి సాధించిందని మంత్రి చెప్పారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తగిన విధంగా ఆయా విభాగాల్లో నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలు పొందడంలో సాయం చేస్తున్నట్లు వివరించారు. గడిచినటువంటి ఏడాది కాలంలో టాస్క్ సంస్థ రికార్డు స్థాయిలో 1,37,677 మంది విద్యార్థులు 2,791 మంది ఫ్యాకల్టీ సభ్యులకు వివిధ సాంకేతిక నైపుణ్య అంశాల్లో శిక్షణ అందించిందని మంత్రి వెల్లడించారు. 21 జిల్లాల్లోని 148 కళాశాలలు పలు కంపెనీల ప్రాంగణాల్లో నిర్వహించినటువంటి జాబ్ మేళాలో 4100 మంది ప్రతిభావంతులు ఉద్యోగాలు పొందడంలో టాస్క్ కీలక పాత్ర పోషించింది. వెరిస్క్ అనలైటిక్స్ అనే అమెరికన్ కంపెనీ హైదరాబాద్ క్యాంపస్ కోసం ఏడాదికి 11 లక్షల ప్యాకేజీతో సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకుంది అని మంత్రి వివరించడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి జీపీఓలకు నియామక పత్రాలు ఇవ్వండి అని మంత్రిని కోరిన రెవెన్యూ సంఘాల నేతలు అని ఇక్కడ ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు. గ్రామ పరిపాలనా అధికారులు జీపీఓలకు తక్షణమే నియామక పత్రాలను అందచేసి విధుల్లో చేరేలా చూడాలని చెప్పేసి డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు వి లచ్చిరెడ్డి కోరారు. శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు. రాష్ట్రంలో 3500 మంది జీపీఓ నియామక పత్రాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. వీరికి తక్షణమే అపాయింట్మెంట్ లెటర్స్ అందజేసి విధుల్లో చేరేలా చూడాలని చెప్పేసి కోరడం జరిగింది. సో జీపీఓల రాకతో రాష్ట్రంలోని గ్రామాల్లో రెవెన్యూ సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించినట్లుగా వారం రోజుల్లోపే ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చినట్లుగా ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TGSRTC నుంచి ITI చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి నైపుణ్య శిక్షణ అందించడానికి సంబంధించి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారండి. సో ITI విద్యను అభ్యసించేటువంటి వారికి శుభవార్త. హైదరాబాద్, వరంగల్లోని RTC ITI కాలేజీల్లో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి TGSRTC దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మోటార్ మెకానిక్ వెహికల్, అలాగే మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్లలో ప్రవేశాలు జరుగుతున్నాయి. ఈ ట్రేడ్లలో ప్రవేశం పొందినటువంటి విద్యార్థులకు కోరుకున్నటువంటి TGSRTC డిపోల్లో అప్రెంటిస్షిప్ సౌకర్యం సంస్థ కల్పిస్తుంది అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆసక్తి, అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ నెల 21వ తేదీలోపు iti.telangana.gov.in అనేటువంటి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునేటువంటి వారికి ITI ఒక మంచి అవకాశం.
నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్తు అందించడంతో పాటు తక్కువ వ్యవధిలో ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలను టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునేటువంటి విద్యార్థులు హైదరాబాద్లోని హకీంపేట, వరంగల్ ములుగు రోడ్లోని ఐటీఐ కళాశాలను నేరుగా సంప్రదించగలరు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి అప్లై లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇంకా గ్రూప్ 3 ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితా విడుదల అని చెప్పేసి ఇచ్చారు. ఈ నెల 18 నుంచి జూలై 8వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన అని మెన్షన్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్ 3 ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. గ్రూప్ 3 కేటగిరీలో మొత్తం 1388 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. తాజాగా ఈ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. 1:1 నిష్పత్తిలో ఎంపిక చేసినప్పటికీ స్పోర్ట్స్ కేటగిరీలో మాత్రం ఎక్కువ మంది అభ్యర్థులను కమిషన్ ఎంపిక చేసింది. తాజాగా విడుదలైనటువంటి జాబితాలో మొత్తం 1462 అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్లు ఉన్నాయి. వీటిలో 81 మంది స్పోర్ట్స్ కేటగిరీలో ఎంపికైన వాళ్లే. గ్రూప్ 3 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 18వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. మార్నింగ్ 9:30 నుంచి ఒక సెషన్, అలాగే 1:30 వరకు ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:30 గంటల వరకు మరొక సెషన్. నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆవరణలో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. ఇంకా 18 నుంచి గ్రూప్ 3 ధృవీకరణ పత్రాల పరిశీలన అని చెప్పేసి ఈనాడు న్యూస్ పేపర్లు కూడా రావడం జరిగింది. మీరు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు లిస్టు డౌన్లోడ్ చేసుకొని మీరు హాజరవ్వండి. ఇంకా యూపీఎస్సీ పరీక్షలకు ఆధార్ ధృవీకరణ, పూజా కేట్కర్ వివాదం నేపథ్యంలో కమిషన్ కొత్త సంస్కరణ అని చెప్పేసి ఇచ్చారు. సో దేశవ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థులు వివిధ ఉద్యోగ పరీక్షలకు దరఖాస్తు చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తొలిసారిగా ఆధార్ ధృవీకరణ విధానాన్ని అమలు చేస్తోంది. కొత్త ఆన్లైన్ దరఖాస్తు పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ సంఖ్య ఇవ్వడంతో పాటు అది అభ్యర్థిదేనని రుజువు చేసుకోవడానికి మొబైల్ నంబర్కు వచ్చేటువంటి ఓటీపీని నమోదు చేసి సంబంధిత ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఈ ప్రక్రియ పూర్తయితే ఆ తర్వాత పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలో ఇదంతా చేయాల్సినటువంటి అవసరం ఉండదు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సేమ్ ఇదే ప్రాసెస్ని ఇప్పుడు ఎస్ఎస్సి కూడా తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు మనకి ఎస్ఎస్సి వరుసగా నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీరు ఆధార్కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఓటీపీ కూడా వస్తుందన్నమాట. దీని ద్వారా అభ్యర్థులకు ప్రయోజనాలు అయితే ఉంటాయి. కొత్త విధానంలో దరఖాస్తుకు 4 దశలు అయితే ఉంటాయి. ఖాతా సృష్టి అంటే ఓటీఆర్ రిజిస్ట్రేషన్, కామన్ అప్లికేషన్ ఫామ్ భర్తీ, ఇవన్నీ కూడా పరీక్షలకు ఉంటాయి. అంటే ఒక్కసారి పూర్తి చేస్తే చాలు. ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత చివరిదైన ఎగ్జామినేషన్ దశ ఫామ్ను నింపాలి. ఏ పరీక్షకు హాజరవుతారో దాన్ని పేర్కొనాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా 8-9 తేదీల్లో టీజీ ఐసెట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అయితే నిర్వహిస్తున్నారు. సో తెలంగాణలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో టీజీ ఐసెట్ 2025 ప్రవేశ పరీక్షలు నిర్వహించడానికి యూనివర్సిటీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇచ్చారు. సో ఇది కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష అనమాట. 10 గంటల నుంచి 12:30 గంటల వరకు మొదటి విడత అండ్ 2:30 గంటల నుంచి 5 గంటల వరకు రెండో విడత దీనికి సంబంధించినటువంటి పరీక్షలు అయితే ఉంటాయి. 9న ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు ఒకే విడత నిర్వహించినట్లు సో దానికి సంబంధించినటువంటి కన్వీనర్ అయితే తెలిపారు. సో మొత్తం 71,000 మంది దీనికి సంబంధించి పరీక్షకు హాజరు కానున్నారు. రాష్ట్రంలో 96 కేంద్రాల్లో పరీక్ష అయితే నిర్వహించినట్లుగా ఇక డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించి హాజరు కాగలరు. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి ఫ్యూ అప్డేట్స్. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.